అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బులెట్. తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా నగదును ఈ నెలలోనే ఇవ్వబోతున్నట్లుగా చెప్పింది. ఇక రైతు భరోసా అమలుపై కేబినెట్ సబ్ కమిటీ గురువారం భేటీ అయింది. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా అందించాలనే ముఖ్య ఉద్దేశంతో కేబినెట్ సబ్ కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. ఇక ఈ మేరకు సబ్ కమిటీ రైతు భరోసా అమలు కోసం ప్రత్యేకంగా దరఖాస్తులు కూడా స్వీకరిస్తోంది. రైతుల నుంచి జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత ఫీల్డ్ సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా సాగు భూముల వివరాలు ధృవీకరించి జనవరి 14 నుంచి రైతు భరోసా అమలు చేయబోతున్నట్లుగా తెలిపారు. అయితే సాగులేని భూములకు రైతు భరోసా ఉందా లేదా, పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. అయితే సాగులో లేని భూములకు రైతు భరోసా అందించకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ధరణి పోర్టల్ ప్రకారం 1.53 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉందని తేల్చగా, సాగులో లేని భూములను తొలగించిన తర్వాత 1.30 కోట్ల ఎకరాలకు భరోసా అందించే అవకాశం ఉంది. అయితే భూములను ఎలా గుర్తిస్తారు? శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా. రైతు భరోసా ప్రయోజనం నేరుగా సాగు చేస్తున్న రైతులకు అందేలా వ్యవసాయ అధికారులు ఫీల్డ్ సర్వే నిర్వహించబోతున్నారు. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా ఖచ్చితమైన సాగు భూములను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. సబ్ కమిటీ చైర్మన్ బట్టి విక్రమార్క సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రైతు భరోసాపై తుది నివేదిక అనేది అందించబోతున్నట్లుగా చర్చలైతే జరుగుతున్నాయి. ఇక ఎల్లుండి కేబినెట్ సమావేశంలో రైతు భరోసాపై తుది నిర్ణయం వెలువడబోతుంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతులకు మేలు చేయడం లక్ష్యంగా ఉన్నాయని, రైతు భరోసా పథకం రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుందన్న నమ్మకం ఉందని మంత్రులు పేర్కొన్నారు. ఇంతకీ రైతు భరోసాపై మీ అభిప్రాయం ఏంటి? అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.